ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు కలిసి నిమ్స్ హాస్పిటల్కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ కొంచెం సిబ్బందిలో కొద్దిగా ఆలస్యంగా కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా పారిశుద్ధ్యంలో కొద్ది లోపాలు ఉన్నాయి. దాంతోపాటు ఈ సక్రమంగా చేసే ముందు సిబ్బంది మధ్య కోఆర్డినేషన్ లోపం కూడా గ్రహించడం జరిగింది. మొదటిసారి విజిట్ చేశాము. ఈ లోపాలకు సంబంధించి కొన్ని సూచనలు చేయడం జరిగింది ప్రిన్సిపాల్కి, సూపరింటెండెంట్కి, ఆర్ఎంఓస్కి అండ్ నర్సింగ్ సూపరింటెండెంట్స్కి. అదేవిధంగా బ్లడ్ బ్యాంకులో కూడాను ఇక్కడికి జిల్లా అనేది టెరిషరీ కేర్ హాస్పిటల్, ఈ ప్రకాశం జిల్లా పెద్ద ఆసుపత్రి, సున్నిపేట దగ్గర నుంచి కూడా మార్కాపురం హాస్పిటల్ దగ్గర నుంచి రెఫరల్ ఇక్కడికి వచ్చారంటే కర్నూలు డిస్టిక్ నుంచి కూడా ఇక్కడికి రెఫరల్ ఇచ్చారు. అది మన ఆసుపత్రి మీద ఉన్నటువంటి నమ్మకంగా నేను భావిస్తా ఉన్నాను. ఇక్కడ సిబ్బంది కూడా నేనైతే వైద్యులు ఇస్తున్నటువంటి సేవలు కొంతవరకు సంతృప్తికరంగా ఉన్నాయి. చేసినటువంటి డెలివరీస్ కావచ్చు, అదేవిధంగా సర్జరీస్ కావచ్చు, చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి నియోనటల్ కేర్ కావచ్చు, బాగానే ఉన్నాయి. ఇక్కడ వార్డులో ఉన్నటువంటి లోపాలు పై స్థాయి అధికారులాగా చేరవేసే దగ్గర కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. అది గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైపోయాయి. అది తిరిగి రీఎస్టాబ్లిష్ చేయమని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ గారు, నేను, అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. వీటన్నింటినీ సరిదిద్దుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది పల్లెటూరుల నుంచి పక్క గ్రామాల నుంచి రక్తహీనత వస్తున్నారు. ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి వస్తుంది. వాటికి కొన్ని రేర్ గ్రూప్స్, ఏబీ నెగటివ్ ఇలాంటి గ్రూప్స్ మనకు అందుబాటులో ఉండటం లేదు. మనం వాళ్ళకి బయట ఉన్నటువంటి బ్లడ్ బ్యాంకుల్లో వాళ్ళు సేకరించే రక్తాల నుంచి కొంత రక్తాన్ని సకాలంలో ఇక్కడికి ఇచ్చినట్లయితే పేదలకు ఉపయోగపడుతుంది. అది